వేడుక చేయాలని నాకు ఉందత్తయ్య. ఆశ ఆలోచనే కాని నిర్ణయాలు తీసుకొని నిశ్చింతగా చేయగలిగే శక్తి మన చేతుల్లో లేదు కదా. మన చేతుల్లో లేకపోవడం ఏమిటే? ప్రతి దానికి నేను కొంగు చాచాలి. దయ తలిస్తే సంతోషం, కాదంటే బాధపడాలి కదా. నువ్వు కొంగు చాపాల్సిన అవసరమేంటే? ఈ ఇంట్లో దానికెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. అధికారాల్లో ఇద్దరూ సమానమే. అడగడానికి నీకు మొహాటం అడ్డొస్తే నా మనవడి కోసం నేనే అడుగుతాను. వద్దత్తయ్యా, తనేమన్నా కటువుగా మాట్లాడితే పెద్దవాళ్లు మీరు బాధపడాల్సుంటుంది. అసలే మనమంటే తనకిష్టం లేదు. దాని ఇష్టాలకి మన మనసు కష్టపెట్టుకుని బతకాలా? రాణి, ఎలాగైనా శేఖర్ పుట్టినరోజు ఘనంగా జరిపి తీరాలి. లక్ష్మి, లక్ష్మి. రేఖ 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 ఒక్క నిమిషం ఆగు. ఏంటి పొద్దున్నే నా కాళ్ళకు అడ్డం పడుతున్నారు? అడ్డం పడటం కాదు, అద్భుతం చూపిద్దామని. అద్భుతమా? మీరా? ఏంటది? నా విజయం వెనక నువ్వు ఉన్నావని ప్రపంచానికి పరిచయం చేయాలి కదా. అందుకే నీ పేరు ఈ ఫ్లెక్సీ. ఊరు వాడ, వాడా వాడ, వీధి వీధి, ఇల్లు ఇల్లు, గోడ గోడకి ఈ పోస్టర్స్ వెలుస్తాయి. ఇక పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఫుల్ డిమాండ్, ఫాస్ట్ ప్రాఫిట్స్. చేసేది పేడ వ్యాపారం, దాని పబ్లిసిటీకి నా ఫేసా? బుద్ధుందా మీకు? అదేంటి అలా అంటావు? మన వ్యాపారం మన ఫేసు. ఆ గుండమ్మ పాపులర్ అవలా, అలాగే నువ్వు కూడా అవుతావు. అర్జెంటుగా ఇది ప్రింటింగ్కి ఇవ్వాలి. నాకు డబ్బులు కావాలి. ఈ పోస్టర్స్ తో నేను పాపులర్ అవుతానా? ఫ్రీ పబ్లిసిటీ. నా మొహాన పేడ కొట్టించుకోవడానికి నేనే డబ్బులివ్వాలా? మీ పిచ్చి వ్యాపారానికి ఒక్క పైసా కూడా ఇవ్వను. ముందు అవతలికి పొండి. అలా అంటే ఎలా? నువ్వు ఇచ్చి తీరాల్సిందే. తప్పుకోండి, తప్పుకోండి. లక్ష్మి, ఇప్పుడెలా? లక్ష్మి అమ్మగారు, టిఫిన్ వడ్డించు. అలాగే అమ్మగారు. రేఖ, ఎల్లుండి శేఖర్ పుట్టినరోజు. ఘనంగా వేడుక చేయాలి అనుకుంటున్నాం. డబ్బులు కావాలి. పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుతారా? ఆ వెధవకి వేడుకలు అవసరమా? ఆహా, టైం నన్ను ఫాలో అవటం అంటే ఇదే. బుద్ధుందా నీకు? పైసా పైసా కూడబెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రూపాయి వాల్యూ. వేలకి వేలు ఖర్చు చేయడానికి మనసెలా వస్తుంది మీకు? అర్జెంటుగా క్యాషియర్ని, అకౌంటెంట్ని, మేనేజర్ని, దుబారా ఖర్చు చేసే వాళ్ళందర్నీ మార్చేసి దండలంటారు, పూలంటారు, డెకరేషన్ అంటారు. ఏది అవసరమో ఏది అనవసరమో తెలీదా? రోజు రోజుకి ఖర్చులు పెంచుతున్నారే గాని ఆదాయం ఆ లెవెల్లో తెస్తున్నారా? సంపాదించడం చేత కాని వాళ్ళకి ఖర్చులు చేసే అధికారం ఎక్కడిది? ఇంట్లో కూడా ఏదో వ్యాపారమని ఒకళ్ళు, అక్కడ ఫ్లవర్స్, బొకేసు అంటూ మీరు. ఇక నుంచి రూపాయి ఖర్చైనా నేను సహించను. చెప్పు, ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పు.
బుద్ధున్న వాళ్ళకి అర్థమవుతుంది. చచ్చా, ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివ్వరు. ఛ! ఎక్కడ చూసినా ఖర్చు ఖర్చు ఖర్చు. ఛ! చెప్పకుండానే అర్థం చేసుకుంది పుట్టినరోజుకి డబ్బులివ్వను అని. పుణ్యాత్మురాలు. వేడుకలంట వేడుకలు. అమ్మ ఒక్క ముక్క. ఇంకొకటి. అయ్యో, చార్జర్. ఇదిగో ఇదొక్కటే ముక్క. చార్జర్ ఎక్కడ? ఇదొక్క ముక్కే తినమ్మా. శానిటైజర్. ఇదిగో ఇదొక్కటే. తింటూ చూసుకో. ఇంకొక ముక్క. వద్దు. తింటూ చూసుకోవే. ఇదిగో ఇంకొక ముక్క. అమ్మ మిథునా, మిథునా, మిథునా. అమ్మా ఇదిగో తిను. అమ్మ నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటున్నాను కదా. అమ్మా, నీ ఉద్యోగం నా ఆయాసానికి వచ్చిందే. 10 నిమిషాల ముందు తయారవచ్చు కదా. టైం అయ్యేదాకా తీరిగ్గా కూర్చుని ఇప్పుడు నన్ను అటు ఇటు పరుగులు పెట్టిస్తున్నా. ఇదిగో తిరుగుడు నీది, కాళ్ళెప్పులు నావి. దీని వెనకాల ఎవరు తిరగమన్నారు? కాళ్ళ నొప్పులు ఎవరు తెచ్చుకోమన్నారు? అమ్మా, నువ్వు నా వెనక తిరగడం మానే. నేను మానేస్తే నీకెవరు తినిపిస్తారే? నాకేం వద్దులే. ఓహో, ఇది వరకు వద్దంటే తినేదానివి, ఇప్పుడు తినమంటే వద్దంటున్నావా? ఏంటి వద్దనేది? టిఫిన్ అంట వద్దంట. ఉద్యోగం హడావిళ్ళో దీనికి తిండి మీద ధ్యాసే పోయింది. పోతుంది. ధ్యాస మారింది కదా. ఇప్పుడేమీ సహించవు. కాదు వైషు, ఆఫీస్ దూరం కదా. 2 బస్సులు మారాలని నేను హడావిడి పడుతుంటే ముందే తయారవచ్చు కదా అని అమ్మ తిడుతుంది చూడు. అస్సలు అర్థం చేసుకోదు. అవునవును, పాపం అమ్మకేం అర్థమవుతుందిలే. నీ అవస్థ నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఇదిగో కీస్. స్కూటీ కీస్ నాకెందుకు? దూరం భారం తెలిసిందాన్ని. నీలా నాదేం టెన్షన్ జాబ్ కాదు.